పరమతండ్రి నామమును బట్టి మీ అందరికీ షలోం. మనం ఇప్పటి వరకు కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి అన్నది డిస్కస్ చేసుకున్నాం, చదువుకున్నాం లేదా నేర్చుకున్నాం. కొత్త నిబంధన అన్నది ఓన్లీ రక్తం ద్వారా ఏర్పడిన నిబంధనలు రెండు, కొత్త నిబంధన, పాత నిబంధన. ఈరోజు విశ్వాసం కోసం తెలుసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇది ధర్మశాస్త్రమే చెప్తాను. ఎలా విశ్వాసం అంటే నమ్మకం. ఏంటి నమ్మకం? అదృష్టమైనవి దాని దగ్గరికి వెళ్ళడం కోసం నిరీక్షణ. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం అంటే దేని మీద నమ్మకం? ధర్మశాస్త్రం మీద నమ్మకం. ధర్మశాస్త్రం అంటే యెహోవా గారు. ఎప్పుడైతే మనం విశ్వాసం అంటే యెహోవా గారి మీద విశ్వాసం కలిగి ఉన్నామో, ఆయన నిజస్వరూపం హెబ్రీలు రాసిన పత్రికలో 10వ అధ్యాయం ఉంటుంది. ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ. మేలుల ఛాయ అన్నదంటే ఏంటంటే ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం అని విశ్వసిస్తే రియాలిటీలోకి వెళ్తామని. ఏదో అదృష్టమైనది పొందకుండా కోసం మన విశ్వాసం. ఇక్కడ కూడా అంతే. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది. మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ధర్మశాస్త్రం మీద విశ్వాసం కలిగి ఉంటామో, నమ్మకం కలిగి ఉంటామో. ఏంటి నమ్మకం? ఆయన అదృశ్యమైనవి అంటే పరలోకం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పరలోకం వెళ్ళడానికి మన నిరీక్షణ. అది అదృశ్యమైంది కదా, మనకు తెలియదు కదా. సో మనం ఇంత నిరీక్షించేది అదృశ్యమైన దానికోసమే. కాబట్టి ధర్మశాస్త్రం అన్నా, విశ్వాసం అన్నా, విశ్వామేశ్వరన్నా, వాక్యం అన్నా, ఏది చేసినా మనం దానికోసమే, అదృశ్యమైన దానికోసమే, దాన్ని పొందుకోవడం కోసమే. పండగలో ధర్మశాస్త్రమే. నియమకాలాలు, సబ్బాతులు, ఇవన్నీ ధర్మశాస్త్రమే. సమస్తం యెహోవా ఆజ్ఞలు లేవంటారు. ఏంట్రా బాబు, ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయనే వాక్యం. కంపల్సరీ మనం ధర్మశాస్త్రం నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే యెహోవా నుండి నిరీక్షణ, లేకపోతే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆ లేఖనానికి ఈ లేఖనానికి ఒకటే అర్థం.
హెబ్రీయులు రాసిన 10వ అధ్యాయం 1వ వచనంలో లేఖనానికి ఈ లేఖనానికి ఒకటే అర్థం. ఏదైనా ధర్మశాస్త్రం మనం పాటించవలసిందే. మన పితరులు కూడా అదే విశ్వాసం ఉన్నారు. ఈ అధ్యాయం అంతా అలాగుంటుంది. నేను చదివి వినిపిస్తాను చూడండి. 2వ వచనం, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. విశ్వాసం బట్టి, ధర్మశాస్త్రం బట్టి, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు యుగములు బ్రాకెట్ యాహ్వే వాక్యం వల్ల నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనపడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. అది కనపడు పదార్థంతో నిర్మించబడలేదు. మనం విశ్వాసం బట్టే దాన్ని చూస్తున్నాం. అదృశ్యమైన దాని కోసం ఎదురు చూస్తున్నాం. నెక్స్ట్, విశ్వాసం బట్టి ఏబేలు కయ్యాను కంటే శ్రేష్టమైన బలి యాహ్వేకి అర్పించెను. యాహ్వే అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి ఏబేలు శ్రేష్టమైన బలి యాహ్వేకి అర్పించాడు. ఎందుకు అర్పించాడు? ఆయనకు అప్పుడే తెలుసు, ధర్మశాస్త్రం అప్పుడు తెలుసు ఉంది. రాబో దానికోసమే ఆయన బలి ఎందుకు అర్పించాడు? ఆయన పొందుకోవడానికే కదా, అదృశ్యమైన దాన్ని పొందుకోవడానికే కదా ఆయన కూడా బలి అర్పించారు. ఆయన విశ్వాసం బట్టే, యేషువ మెస్సయ్య వారి మీద విశ్వాసం బట్టే. నెక్స్ట్, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడును. అతడు కొనుకోబడక మునుపు యాహ్వేకి ఇష్టుడై ఉండవలనని సాక్ష్యం పొందెను. కాగా తండ్రి అతను కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. హానోక్ గారు కూడా విశ్వాసం బట్టే కొనుకోబడ్డాడు. ఆయన నిరీక్షించారు. ఎప్పుడో అనాది కాలంలోనే యెహోవాను నిరీక్షించినారు. అందరం ఇప్పుడుది కాదు నిరీక్షణ. నెక్స్ట్, విశ్వాసము లేకుండా యాహ్వే ఇష్టుడై ఉంట అసాధ్యము. యాహ్వే యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా యాహ్వేకు ఇష్టమై ఉండుట అసాధ్యము. యెహోవా మన పాపంలోకి బలి అయిపోయి మనకే జీవం ఆయన అనుగ్రహిస్తారు, పరలోకం ఆయన ద్వారా వస్తుందని నమ్మితేనే. పరమతండ్రి కూడా మాట్లాడేది అదే. విశ్వాసం లేకుండా యాహ్వేకి ఇష్టుడై ఉండుట అసాధ్యం. యేషువ మెస్సయ్య వారిని నమ్మకుండా యాహ్వేకి ఇష్టుడై ఉండలేము. యేషువ మెస్సయ్య మీన్స్ ధర్మశాస్త్రం అనుసరించకుండా ఆయనకి ఇష్టుడై ఉండలేము. దాని అర్థమే, నాకు అదే అర్థమైంది. ఇష్టుడై ఉండట అసాధ్యము. యాహ్వే వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన తీసుకెళ్తారని నమ్మాలి. విశ్వాసం
ధర్మశాస్త్రం తీసుకెళ్తుందని నమ్మాలి. అదే చెప్తున్నారు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి యాహ్వే చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవాహు గారికి ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత ప్రళయం వస్తుంది, మునిగిపోతుంది అని చెప్పగానే ఆయన నమ్మాడు. అదే విశ్వాసం. నమ్మి నాకు తెలిసి, అంటే నాకు కరెక్ట్గా అయితే తెలియదు కానీ నాకు తెలిసి 110 సంవత్సరాలు ఆయన ప్రజలకు కూడా తెలిసేలా చేశారు. ఆయన కూడా హెచ్చరించినట్టున్నారు, ఈ ఏంటిది ఫ్లడ్ వస్తుందని. ఎవ్వరూ వినలేదు. ఆయన్ని వాడ కట్టుకుంటుంటే నవ్వుకున్నారండి. ఆయన విశ్వాసం ఏంటి? విశ్వామేశ్వరం. నవ్వునోళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళ విశ్వామేశ్వరితో సంబంధం లేదు. వాళ్ళకి ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. నోవాహు గారు యాక్సెప్ట్ చేశారు, విశ్వామేశ్వరిని యాక్సెప్ట్ చేశారు కాబట్టి, ధర్మశాస్త్రం పాటించారు కాబట్టి ఆయన విశ్వసించారు. విశ్వామేశ్వరిని విశ్వసించారు, ధర్మశాస్త్రం మీద విశ్వసించారు కాబట్టి అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. వారసుడాయను విశ్వాసం బట్టి ఆయనకు వచ్చింది. ఆయన పరలోకం అంటే ఆయనకి ఓకే జీవగ్రంథంలో పేరు రాయబడింది అనుకుంటా, దాని అర్థం. ఓకే, ఆయన సెలెక్టెడ్. అది ఆయన సెలెక్టెడ్. నెక్స్ట్, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అబ్రహాం వెళ్ళు, నువ్వు ముందు బయలుదేరు, నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళాలో. ఐగుప్తులోంచి, తన బంధువుల్లోంచి బయటికి రాను. నేను చెప్పే ప్లేస్కి వెళ్ళు, నేను చెప్తాను తర్వాత ప్లేస్. నువ్వు వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది. మాట్లాడలేదండి. వెంటనే స్టార్ట్ అయ్యారు. అది విశ్వాసం. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, ఇంక ఇవి ప్రశ్నలు లేవు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, బయలుదేరు. అంటే పరంతండి జనరల్గా మొత్తం గ్రంథం వార్లుగా చెప్పేది ఏంటంటే, ఆయన ఆజ్ఞలు కట్టడలు పాటించాలంటే ఆయన ఎప్పుడు రిలేషన్స్కి దూరంగా ఉంచుతారు పరంతండ్రి. ఎప్పుడైతే నువ్వు రిలేషన్స్లో దగ్గరగా ఉన్నావో నువ్వు ఆజ్ఞలు కట్టడలు పాటించలేవు. ఆయనకు ముందే తెలుసు పరంతండ్రికి ఏదో ప్రాబ్లం వస్తుంది. అందువలన అబ్రహాంని ఐగుప్తు నుంచి బయటికి రప్పించడానికి కారణం ఏంటంటే, ఆయన చేయలేడు, ధర్మశాస్త్రం నెరవేర్చలేడు అక్కడ ఉంటే. అందువల్ల అబ్రహాం గారిని బయటికి తీసుకొచ్చారు. అబ్రహాం ఇంక మారు మాట్లాడకుండా వచ్చేసారు. అదే నీతిగా ఏం చేస్తారు తండ్రి అబ్రహాం, విశ్వాసులకు తండ్రి. వచ్చేవాడు
సారీ అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయన తెలియదు. అయినా కానీ ఆయన మాట చెప్పున, ఆయన ఆజ్ఞ చెప్పున, ధర్మశాస్త్రాన్ని బట్టి, యెహోవాను బట్టి ఆయన బయలు వచ్చేసారంతే. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యదేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరదేశులైరి. ఏలయనగా విశ్వాసం బట్టి అతను వాగ్దానమునకు సమాన వారసులై ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములో నివసించు అన్యదేశములు ఉన్నట్టుగా వాగ్దాత్త దేశం పరవాసులైరి. వాగ్దాత్త దేశంలోనే పరవాసులై ఉన్నారంట. ఏలయనగా యాహ్వే దేనికి శిల్పియు నిర్వాహకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. పునాదులు గల ఆ పట్టణం అంటే ఏమీ కాదు, ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చే ప్లేస్. పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక ఆయన చిత్తం. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచును. పరలోకం కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. పునాదులు గల పట్టణం అంటే ధర్మశాస్త్రం కలిగిన పట్టణం, యెహోవా కలిగిన పట్టణం. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఎంచుకొనిన కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందను. నేను మళ్ళీ వచ్చేటప్పటికి బిడ్డను నీకు ఒక బిడ్డను అనుగ్రహించదనా లేకపోతే నీకు గర్భం వస్తుందో చెప్తారు మళ్ళీ రాబోయే కాలానికి. అప్పుడు ఆవిడ నవ్వునట్టు ఉంటుంది, కానీ రియాలిటీగా అయితే ఆవిడ నవ్వడం అన్నది ఏంటంటే ఈ వయసులో నేను ఎలాగా అని నవ్వుకుని ఉంటుంది తప్ప పరవంతండి మాటనే నమ్మలేదని కాదు, విశ్వసించలేదని కాదు. మరి ఇదే చెప్తున్నారు ఇక్కడ. విశ్వాసం బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను. మాట నమ్మేసింది, ఆ విశ్వాసం అయితే ఉన్నది. అంటే ఈ వయసులో నేను గర్భం దాల్చడం అని నవ్వుకుని ఉంటుంది. నాకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలనను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలనను సంతానము కలిగెను. అబ్రహాం సంతానం. వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవింపక పోయినను దూరము నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఆ ఫలం పొందకపోయినను పొందుతామని విశ్వసించి కేవలం మేము భూమి మీదకి ఒక యాత్రికులం, పరదేశులం అంతే, భూమి మాకు సంబంధం లేదు అని ఎంచి ఈ లోకం మాకు సంబంధమైనది కాదు, మాది వేరే లోకం, మేము వెళ్ళబోయేది వేరే లోకం, పర్వతాన్ని మాకు ఇచ్చేది వేరే, ఇక్కడ కాదు, ఇది కాదు, భూమి మీద కాదు అని విశ్వసించి వాళ్ళు మరణించినా కానీ మేము పొందుకుంటామని మరణించారు. అది పర్వతం అంటే మేము పొందుకుంటామని వాళ్ళ విశ్వాసం. మరణించినా పొందుకుంటామని విశ్వాసంతోనే మరణించారు.
పరలోకం పొందుకుంటామని. వీరందరూ మొత్తం అందరూ పైవారు పితరులు ఇలాగ చెప్పువారు తమ స్వదేశంలో వెతుకుచున్నామని విస్తపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం మందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఇలాగ చెప్పువారు తమ స్వదేశములను వెతుకుచున్నామని విస్తపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమునకు జ్ఞాపకమందుంచుకున్న ఎళ్ళ మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. వాళ్ళు ఏ దేశం నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చారో మనకి తెలియదు కదా. మనం అంటే పరంతండ్రి దగ్గర నుంచి వచ్చినట్టే వాళ్ళకి తెలియదు, కానీ మళ్ళీ అక్కడికే వెళ్తామని నిరీక్షణ, అంతే విశ్వాసం. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, అదే మన నిరీక్షణ. భూమి మీద మనం యాత్రికులం, పరదేశులమై ఉన్నాం. భూమి మనకు శాశ్వతం కాదు, పరంతండ్రి చెప్పేది అదే. నెక్స్ట్, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి యాహ్వేను అనిపించుకొనుటకు యాహ్వే వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అంటే వాళ్ళ విశ్వాసం శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుకున్నారు, అంటే విశ్వాసం బట్టి. సో అందువల్ల పరమ తండ్రి వాళ్ళకి నేను తండ్రిని అనడానికి ఆయన సిగ్గుపడ్డు. నేను ఒప్పుకుంటాను, అంటే నన్ను నా యందు విశ్వసించారు కాబట్టి అని ఈ లేఖనం నాకు అర్థమైంది. నెక్స్ట్, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ముందు మెసేజ్లో మాట్లాడుకున్నాం కదా. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంగా అంగీకరించనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతుల్లో సహితము లేపుటకు యాహ్వే శక్తిమంతుడిని ఎంచినవాడై. ఈయనకి ఎవరు చెప్పారు నీ కుమారుని ఇస్తానని, నిన్ను ఎక్కడికి వెళ్ళమని, నువ్వు కుమారుని కంటామని, ఆ కుమారుని నువ్వు నాకు బలిగా అర్పించమని ఎవరు చెప్పారో ఆయన నా చనిపోయిన వారిని కూడా లేపగలే శక్తి గలవాడని నమ్మి విశ్వసించి ఇస్సాకును బలి అర్పించారు అబ్రహాం గారు. అంత విశ్వాసం. నేను చంపేస్తే ఆయన మళ్ళీ తిరిగి ఇవ్వగలరు, అది విశ్వాసమైంది. అందుకనే అబ్రహాం గారు విశ్వాసులు తండ్రి అయ్యారు. నెక్స్ట్, తన యాక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఉపమాన రూపంగా అర్పించలేదు, కానీ ఉపమాన రూపంగానే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉపమాన రూపంగా అతను మృతుల్లో నుండి మరలా పొందను. ఉపమాన రూపం అంటే యెహోవా కోసం అనుకుంటా. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును యాసోబును ఆశీర్వదించెను. ఇస్సాకు జరగబో సంగతులకి ఆయనకు అర్థమయ్యి విశ్వాసం బట్టి, ఆయన విశ్వాసం బట్టి పొందబో వాటి కోసం విశ్వాసం బట్టి వారిద్దరిని ఆశీర్వదించారంట. అంటే ఎందువల్ల ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడినను ఆ పరమ తండ్రి వాళ్ళకి ప్రామిస్ చేశారు. సో కాబట్టి అదే విశ్వాసం బట్టి
అదే విశ్వాసం బట్టి యాకోబును యాకోబును ఆశీర్వదించెను. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు అవసాన కాలం అంటే మరణకాలమందు. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు మరణకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకుని యాహ్వేకే నమస్కారం చేసెను. యోసేపు కుమారులు ఒక్కొక్కరికి ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని యాహ్వేకి నమస్కారం చేసెను. ఏమో నెక్స్ట్ చూద్దాం. యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసం బట్టి ఇజ్రాయేల్ కుమారుల నిర్గమనను గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు అంటే మరణకాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారులు నిర్గమనం గూర్చి ప్రశంసించి, అంటే విశ్వాసం బట్టి ఇజ్రాయేల్ నిర్గమం ఈయన ముందే తెలుసు, ప్రశంసించి ఆ నిర్గమనం కోసం ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. తన శల్యం అంటే బోన్ అంటే బ్యాక్ బోన్స్ అంటారు కదా, బహుశా పితరుల కోసమేమో ఈయన. శల్యం అంటే బోన్ అని అర్థం వస్తుంది. తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించను. పితరుల కోసం చెప్పు ఉండొచ్చు బహుశా. బోన్లు అంటే మా బ్యాక్ బోన్లు అంటారు కాబట్టి పితరులు శల్యములు అని ప్లూరల్ ఉంది కాబట్టి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పుట్టినప్పుడు విశ్వాసమును బట్టి, ఇక్కడ కూడా విశ్వాసం బట్టి అంటే ఏం కాదు, పర్వతాన్ని రక్షిస్తారు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏదో రకంగా రక్షిస్తారని మోషేను 3 మాసాలు రాజుకు కనపడకుండా 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. రాజాజ్ఞకు భయపడక, రాజాజ్ఞ ఇచ్చినా కానీ భయపడకుండా 3 మాసాలు ఆయన దాచిపెట్టారంట. అది విశ్వాసం బట్టి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సయ్య విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సయ్య విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఆయనకు అప్పుడే తెలుసు మెస్సయ్య. ఆ మెస్సయ్య అంటేనే వాక్యం, ధర్మశాస్త్రం మీద ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని విశ్వాసం అంటేనే ధర్మశాస్త్రం అంటేనే యెషోవా మెస్సయ్య, యాహ్వే దాబార్, అంతే కదా ఆయన వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్ మోషే రాజకుమారుడిగా తన జీవితాంతం రాజులాగే బతకొచ్చు. ఎందుకంటే రాకుమారుడే, కుమార్తె పెంచుకుంది కాబట్టి, అడాప్ట్ చేసుకుంది కాబట్టి అతను రాజే. కానీ ఆయనే విశ్వసించాడు, భూమి మీద యాత్రికులం, భూమి మీద మన యాత్రికులం, ఇది శాశ్వతం కాదు. అప్పట్లోనే మోషే ఇది భూమి అంత గ్యారంటీ కాదు,
మరి లేకపోతే జీవితాంతం ఆయన రాజులాగా బతకొచ్చు కదా, ఆ విశ్వాసం లేకపోతే. అంటే భూమి మీద అన్నది పర్మనెంట్ కాదు, మనం యాత్రికులమని అప్పటికే ఆయన తెలుసు ఆయనకి. కాబట్టి రాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఇజ్రాయేల్ శ్రమ పడడానికి ఇష్టపడ్డారు తప్ప రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది కొంతకాలమే భూమి మీద. ఆయన ఇచ్చేది ఇన్ఫినిట్. అది విశ్వసించి ఎందుకు నేను రాజుగా బతికితే ఒక 100 సంవత్సరాలు బతుకుతాను, లేకపోతే 120 సంవత్సరాలు బతుకుతాను, ఎందుకు నాకు 120 సంవత్సరాలు సకల హోదాలో అనుభవించవచ్చు. రాజు అంటే గొప్ప కదా. అయినా కానీ ఆయన విశ్వాసం వేరే దాని మీద ఉంది. ఇది కాదు, భూమి కరెక్ట్ కాదని ఆయన తెలుసు. మనకే తెలియట్లేదు ఇంకా. ఏవో ఆశలు. క్షణం గ్యారంటీ లేని 80 సంవత్సరాలు, గట్టిగా అయితే 100 సంవత్సరాలు. ఒక్క క్షణం గ్యారంటీ లేని 100 సంవత్సరాలు మన జీవితం. అది మోషే గారికి అర్థమైంది, మనకు అర్థం కాలేదు. నెక్స్ట్, మోషే గారు మెస్సయ్య విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అప్పుడు మెస్సయ్య ఎక్కడ ఉన్నారు? మోషే గారి టైంలో అంటే ముందే తెలుసు. మెస్సయ్య విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే యాహ్వే ప్రజలతో శ్రమ అనుభవించటే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలి అనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టించెను. అంత క్లియర్గా ఉంది. వేరే దానిక విశ్వసిస్తున్నారు ఆయన, ఇక్కడ కోసం కాదు, ఇక్కడ కాదు, వేరే దాని మీద వేరే వీళ్ళందరూ ఉన్నారు కానీ, భూమి మీద ఉన్నారు కానీ, వాళ్ళ విశ్వాసం అయితే మాత్రం పరసంబంధమైనది, ఇక్కడ కాదు. వాళ్ళ ఆనందం ఇక్కడ కాదు, అక్కడే మాకు ఆనందం, ఇక్కడ ఆనందం అయితే కాదని అందరూ, ఇప్పుడు నేను చదివిన వాళ్ళు అందరూ అదే విశ్వాసం. నెక్స్ట్, మోషే గారు విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. కనపడిన వాని కోసం ఆయన కనపడినట్లు విశ్వాసం. ఆయన చూడలేదు కానీ చూసినట్టే ఆయన ఫీల్ అయ్యి రాజుకు కూడా భయపడకుండా రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. ఆయనకు కూడా కనపడలేదు, ఆయన ఓన్లీ విశ్వాసం ధర్మశాస్త్రాన్ని బట్టి. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇజ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కా రక్తప్రోక్షణ ఆచారము ఆచరించెను. పస్కా పశువు అని అప్పుడు ఎలా తెలుసు వాళ్ళకి? తెలుసు, ఇప్పుడు వాళ్ళకి ఇంకా తెలియదు, క్రిస్టియన్కి అసలు తెలీదు. తొలిచూలు పిల్లలు తెలుసు కదా మీకు. ఇది తొలిచూలు పిల్లల్ని సంహరించకుండా సంహారదూత ఒక గొర్రెను వధించి గడప కమ్ముల మీద రాస్తే
ఆయన దాటిపోయారు. అది విశ్వాసం బట్టి నమ్మారు కాబట్టి కదా చేశారు. అది విశ్వాసం బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయేరి. ఐగుప్తీయులు అలాగ చూసి మునిగిపోయేరి. ఐగుప్తీయులకి ఏముంది విశ్వాసం? ఐగుప్తులకి విశ్వాసం ఉందా? లేదు కదా. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కదా. సో మునిగిపోయారు. వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వీళ్ళు పొడినేలన నడిచి వెళ్ళిపోయారు. నెక్స్ట్, విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. వెళ్ళి ఏంటది 7 దినములు గోడల చుట్టూ తిరగండి అని చెప్పారు. అంతే. ఇంక మళ్ళీ అంతే, విశ్వసించడమే. ఆజ్ఞ అది ఆజ్ఞని విశ్వసించారు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఎరుకో గోడలు కూలిపోయినాయి. నెక్స్ట్, విశ్వాసం బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవధేయులతో పాటు నశింపకపోయిను. ఆ వేశ్య ఆవిడే విశ్వసించింది. ఆయన నిజమైన తండ్రి, నిజమైన దేవుడు. సరే, నేను డైరెక్ట్గా చెప్తున్నది, నిజమైన దేవుడు అని ఆవిడ విశ్వసించింది కాబట్టే వీళ్ళని తప్పించింది. అందుకు ఆవిడ పొందుకున్నది ఏంటి? అవధేయులతో పాటు నాశనం అయిపోకుండా ఈవిడ రక్షించబడింది. అవధేయులతో పాటు నశింపకపోయాను. విశ్వాసం. నెక్స్ట్, ఇక ఏం చెప్పుదును అంటే విశ్వాసం బట్టి గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవర్తనను గూర్చి వివరించుటకు సమయం చాలదు. పౌలు గారు ఎవరో అంటారు, మేము రాస్తే ఈ భూమండలం సరిపోదని. ఆయన కోసం, ధర్మశాస్త్రం కోసం, యెహోవా కోసం రాయడం మొదలు పెడితే భూమండలం సరిపోదు, భూమండలం అనుకుంటా సరిపోదని అంటారు. అదే రకంగా ఇక్కడ అదే చెప్తున్నాను. ఇంకేం చెప్పేది నేను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుట సమయం చాలదు. ఎంతని చెప్తాం, సమయం చాలదు. ఇందులో ముఖ్యమైన విషయం అంటే సంసోను. చాలామంది సంసోను హేళన చేసి మాట్లాడతారు, తిడతారు. మరి ఈయన ఇక్కడ ఉన్నారు, పరమతండ్రి లిస్టులో ఉన్నారు. వెలుచూపుని బట్టి ఎవరిని తీర్చకూడదు, మనం తీర్పు తీర్చకూడదు. హృదయాంతరంగంలో ఎరిగిన తండ్రి ఆయనకే తెలుసు, మనకు తెలియదు. సంసోను చూసి చాలామంది పాస్టర్లు చాలా వ్యంగ్యంగా ప్రసంగాలు చేస్తారు. సంసోను గారు ఎందుకు ఆయన జీవగ్రంథంలో ఉన్నారు, ఆయన లిస్టులో ఉన్నారు. పరమ తండ్రికి తెలుసు ఎవరి చేత ఎవరితో ఆయన పని చేయించుకోవాలి. నువ్వు జడ్జ్ చేయొద్దు, మీరెవరు జడ్జ్ చేయొద్దు. మనకు తెలియదు. నెక్స్ట్, వారు విశ్వాసమును బట్టి రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళు మూసిరి. దానియేలు గారు కూడా వచ్చారు దీంట్లో.
అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. అగ్నిబలములను అగ్నిలో పాడేసిన విశ్వాసం బట్టి వాళ్ళు బ్రతికారు. అగ్నిలో పాడవేసిన కానీ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధాన దినం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. స్త్రీలు మృతులైన వారు ఇది నాకు అర్థం కాలేదు. నెక్స్ట్, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండిరి, శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగంలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకం యోగ్యమైనది కాదని నాకు తెలిసి శిష్యుల కోసం మాట్లాడతారు. శిష్యుల కోసం దావీదు కూడా దాక్కున్నారు కదా, సమయాలకు భయపడి. ఆయన చంపగలిగి కూడా చంపలేదు, ఎందుకంటే ఆయన పరంతంతో ఏర్పాటు చేయబడినది. అంటే ఈయన తప్పు అయిపోతారని. ఇన్ని బాధలు ఎందుకు పడ్డారంటే, ఇక్కడ ఇది శాశ్వతం కాదు, పనులే బాధపడదాం అని సహించి హతసాక్షులు అయ్యారు. భూమి శాశ్వతం కాదని. దేన్ని బట్టి? యెహోవా వారిని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, విశ్వాసమును బట్టి. అంతే కదా. నెక్స్ట్, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము యాహ్వే మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలములు అనుభవింపలేదు. మన కోసం ఇలా వాగ్దాన ఫలములు అనుభవించకుండా బలిపీఠం కింద ఉన్నారని చెప్పారు. నాకు తెలియదు లేఖనం, కానీ ఎదురు చూస్తున్నారు. నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తెచ్చు అని ఎదురు చూస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి? ఏబేల్ దగ్గర నుంచి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. విశ్వసించి వాళ్ళు సాక్ష్యం పొందిన వారైనను ఓకే యాక్సెప్టెడ్ అంటే అపాయింట్మెంట్ అయిపోయింది, కానీ ఆ జాబ్ మీన్స్ అది పొందబో దానికోసం కేవలం మన కోసం వాళ్ళని ఆపరిపరం తండ్రి. గ్రేటే కదా. మరీ శ్రేష్టమైనది, వాళ్ళకంటే మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను మన కొరకు. మరీ శ్రేష్టమైనది అంటే మరి వాళ్ళకంటే మనకి శ్రేష్టమైనది మరి నాకు తెలియదు, కానీ ఏదేమైనా వాళ్ళైతే కేవలం మనం సంపూర్ణం అవడం కోసం పరమతండ్రి వాళ్ళని వెయిటింగ్లో ఉంచారు. వారు చేసిన క్రియలకు ఇంకా ప్రతిఫలాలు పొందకుండా ఉన్నారు. పరమతండ్రి నామంలో మీ అందరికీ షలోమ్.